సింధూజ భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా, అట్లాగే ఈ ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి యాజమాన్య బృందానికి అందరికీ కూడా కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరముగా స్వాగతింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీకందరకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజానికి సింధూజ భక్తి ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో మాట్లాడడము అనేటువంటి దానికి కూడా నేను నిజంగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందువల్ల అంటే మనమంతా హిందువులం. ఈ హిందువు అనేటువంటి శబ్దము గతములో సింధు నాగరికత నుంచే ఉద్భవింపబడింది అన్నట్టుగా మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటే, మరి ఆ సింధుత్వములో నుంచి వచ్చిన హిందుత్వము మనది. కాబట్టి ఆ హిందువైనటువంటి నేను అనేకులైన హిందువులకు ఈ విషయాలు చెబుతూ ఉన్నందుకు ఈ ఛానల్ వారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాశి ఫలితాలు మనం వినబోతున్నాం. మొత్తం 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ 12 రాశులు వాటి వాటి అక్షరాలను బట్టి, అంటే నక్షత్రాలు 27గా, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలుగా ఉన్నటువంటి ప్రమాణాలు ఈ 12 రాశులు. దీంట్లో 9 అక్షరాలు కలిసి ఒక రాశి అవుతుంది. కాబట్టి ఆ 9 అక్షరాలలో మీ పేరు ప్రారంభంలో ఉండే అక్షరం ఏదవుతుందో అది మీ రాశిగా మీరు స్వీకరణ చేయాలి. ఇది నామ నక్షత్రాల ప్రకారంగా చెబుతున్న మాట. లేదు, ఒకవేళ మీకు నక్షత్రాలే తెలుసు, మీది అశ్విని నక్షత్రం లేదా కృత్తికా నక్షత్రం లేదా రోహిణి నక్షత్రం, ఆ నక్షత్రమే తెలుసు అన్నప్పుడు ఆ నక్షత్రం వెళ్ళిపోయి ఏ రాశిలో ఉంటుందో దాన్ని మీ రాశిగా మీరు తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. ప్రతి వాళ్ళు ఆదాయం వ్యయం, ఆదాయం 10 వచ్చి వ్యయం 4 వచ్చిందనుకోండి, వెంటనే విపరీతంగా ఆనందపడిపోతాం. ఆదాయం అదే 4 వచ్చి వ్యయం 12 వచ్చిందనుకోండి, వెంటనే డేలా పడిపోతాం. ఇక్కడ అసలు రహస్యం ఏంటి ఆదాయం వ్యయం అనేటువంటి మాటలకు అంటే, మనము ఆదాయం 4గా ఉంది అంటే 4 రూపాల్లో సంపాదిస్తాము, 12 వ్యయముగా ఉంది అంటే 12 రూపాలుగా దాన్ని ఖర్చు పెడతాము అని అర్థం. అంతేగాని 4 సంపాదించి తక్కిన 8 ఏదో అప్పు చేస్తామేమో ఖర్చు చేయడానికి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఆదాయము అంటే సౌకర్యం ఏంటి అంటే 2 రూపాల్లో సంపాదిస్తాం, 12 వ్యయము అంటే 12 భాగాలుగా దాన్ని ఖర్చు పెడతాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, హీ అంటే పునర్వసు నక్షత్రంలో ఆఖరి పాదం, తర్వాత హూ హే హో డా పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, తర్వాత డి డు డే డో ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు. ఈ 9 పాదాల వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతూ ఉన్నారు. వీరికి ఆదాయం 14గా, వ్యయం 2గా, గౌరవం 8గా, అవమానం 6గా చెప్పబడి ఉంది. ఈ రాశి వాళ్లకు శని రాహువులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు. అంటే మంచి చేసేట్టుగా లేరు, ఇబ్బంది పెట్టేట్టుగా కనిపిస్తున్నారు. అందువల్ల అష్టమ స్థానాన శనైశ్చరుడు అనేటువంటి వాడు చాలా వరకు ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాడు. మీరు శని పర్యాయమైనటువంటి జపశాంతులు అట్లాంటివి చేసుకోవడం మీకు ఎంతైనా కూడా మంచిది.
అట్లాగే ఆశించినంత ఫలితాలు ప్రారంభంలో ఉండే 4 మాసాల్లో మాత్రం మీరు పొందడం కష్టము. తర్వాత ఉన్న 8 మాసాలు మీకు చాలా వరకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. స్నేహితులు మీకు కొంత ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయాన్నైనా కూడా స్నేహితులు తర్వాత బంధువులు ఇట్లాగా కలుపుకొని చేసుకోకుండా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అని అక్కడికి తెంచేసుకోవడం, మీరు దేంట్లోనైనా కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. తర్వాత వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రారంభం 4 మాసాలు తక్కిన మాసాలంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే వాళ్లకు 6 మాసాల తర్వాత అనుకున్న ప్రమోషన్లు, వాళ్ళు ఏదైనా అనుకున్న పనులు చక్కగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకైతే సంవత్సర కాలం అంతా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఈ పొలాలు పంటలు ఉండేటువంటి రైతులకు వీళ్ళకంతా కూడా ప్రారంభం 3 మాసాలు మాత్రమే బాగలేదు తప్ప తక్కిన 9 మాసాలు కూడా వాళ్లకు అద్భుతంగా ఉంటుంది. ఎందుకట్లా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అంటే భూమిని పరదేవతగా అమ్మవారిగా నమ్మి 10 మందికి అన్నం పెట్టేటువంటి దాతలు కాబట్టి వాళ్లకు 9 నెలల పాటు అన్నట్టుగా వెసులుబాటు ఇచ్చారు. అందువల్ల వీళ్ళకందరికీ కూడా కర్కాటక రాశి వాళ్లకు అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. తర్వాత ఈ కొత్తగా ఏవైనా వ్యాపారాలు పెట్టాలన్నా గృహ నిర్మాణము చేయాలన్నా ఒక్క 4 నెలలు ఆగిన తర్వాత మీరు ప్రారంభం చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ప్రధానంగా దుర్గాదేవత ఆరాధన, గణపతి ఆరాధన 2 చేయాలి. ఈ 2 చేస్తే మీరు అనుకున్న ఫలితాలను ఈ వ్యతిరేకమైన రోజుల్లో కూడా చక్కగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి సంబంధితమైనటువంటి ఫలితాంశం. అయితే 12 రాసుల వాళ్ళ దాంట్లో నేను ఎక్కువగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇంచుమించుగా బాగుంటుంది అనేట్టుగానే మాట్లాడుతున్నాను. ఎందువల్ల అంటే విప్రవాక్యో జనార్దన అని ఒక మాట చెప్పారు. ఒక బ్రాహ్మడనేటువంటి వాడు, ఒక ఉపాసకుడైనటువంటి వాడు, ఒక ధర్మం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివానికి బాగోలేని సందర్భం ఉన్నా కూడా అది బాగవుతుంది అనేటువంటి మాట చెబితేనే ఆ మాటే మంత్రమవుతుంది అంటారు. అందుకే మనకు ఒక్క మాట చెప్పారు, మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మనస్సు నిండుగా మనం ఏ మాట అయితే చెప్తామో అదే మంత్రం అవుతుంది అంటారు. అందువల్ల బాగోలేదు అనేటువంటి మాటను పదే పదే ప్రస్తావన చేయకుండా, అట్లాగని బాగోలేనిదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పకుండా ఉన్నంత వరకు బాగున్న అంశాలనే జాగ్రత్తగా ప్రస్తావన చేస్తూ మీరందరూ కూడా చక్కగా చల్లగా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మీకందరికీ కూడా ఈ ఛానల్ వారి కారణం చేత తెలియజేయబడ్డం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, సుఖము, భోగము, లాభము, సంపదలు, ఐశ్వర్యాలు కల్పింపజేస్తూ క్రోధినామ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవనాన్ని గడపాలి అని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పణ చేస్తూ అర్చన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.